హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు నెల నెలా ఎదుర్కొంటున్న జీతాలు, పెన్షన్ల చెల్లింపులలో జాప్యం సమస్యకు మే నెలలో కొంత ఊరట లభించే సూచన కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారంగా మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగిందనమాట. సో, దీంతో రేపు ఆహ్, వారి బ్యాంకులలో ఈ యొక్క జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయనైతే తెలుస్తోంది. సో, మీరు కూడా మీ బిల్ స్టేటస్‌నైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనిపైన మీరు క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, అక్కడ మనము మన యొక్క లాగిన్ దగ్గర యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మన యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని అయితే ప్రెజెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోగలము. సో, ప్రెజెంట్ కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయగా అవైతే చాలా వరకు అంటే చాలా వరకు బిల్లులు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి ఫ్రెండ్స్. సో, చూసుకోవచ్చు ఇక్కడ బిల్ నంబరు మనకు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఒక బ్యాచ్ నంబర్ అంతా గూడా ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా లక్ష్మీదేవి గారికి సో, ఈ-కుబేర్‌కి అయితే చేరుకోవడం జరిగిందనమాట. పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్. తర్వాత ఇక్కడ శరణ్య గారికి కూడా ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, ఇవన్నీ గూడా ఏపీలో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బిల్లులు. సో, అన్ని జిల్లాల్లో కూడా ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో, అందులో పాల్గొన్నవారు ఎక్కువ శాతం మంది కూడా ఈ యొక్క ఈ కుబేర్ స్టేజ్‌కి చేరుకున్నాయనైతే చెప్తున్నారు. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి అయితే ఈ కుబేర్‌కు భారీ స్థాయిలో బిల్లుల కదలిక అయితే వచ్చిందని చెప్పవచ్చు. సో, ఇంకా అక్కడొకటి బిల్లులైతే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. అవి ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వరకు కూడా ఈ విధంగా ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఇంతవరకు బ్యాచ్ నంబర్ గాని అలాట్ అయిన దాఖలాలు లేవు. సో, ఈరోజు మనకు ఆల్మోస్ట్ డే కంప్లీట్ అవుతుంది కాబట్టి బ్యాచ్ నంబర్ ఇవన్నీ కూడా ఈరోజు మిడ్‌నైట్ ఏదైతే అర్ధరాత్రి 12 ఆ సమయంలో అయితే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతాయండి. ఒకవేళ టైం బాగున్నట్లయితే మనకు 10 ఆ టైంలో గూడా చాలా వరకు బిల్లులైతే ఖచ్చితంగా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవుతాయి. సో, మనకు రేపు మార్నింగ్ నుంచి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనకు అర్ధరాత్రి నుంచి 1 ఆ సమయం నుంచి కూడా మనకు జీతాలు, పెన్షన్‌లు క్రెడిట్ అయినా కూడా ఆశ్చర్యం అయితే లేదనమాట. సో, ఎందుకంటే బిల్లులలో కదలిక అనేది భారీ స్థాయిలో నమోదు కావడం జరిగింది కాబట్టి. సో, ఈ కుబేర్ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత ఆర్‌బీఐ వారి ఈ కుబేర్ అనేది ఒక కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సీబీఎస్. సో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చెల్లింపులను ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి పెద్ద మొత్తాల్లో జరిపే లావాదేవీలను సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తాయి. బిల్లులు ఈ కుబేర్‌కు వెళ్ళాయంటే ప్రభుత్వం చెల్లింపులకు ఆమోదం తెలిపిందని, తదుపరి ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌బీఐ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల నిధులకు బదిలీ అవుతాయనైతే అర్థం చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందిందండి. జూన్ 3వ తేదీ ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 7,000 కోట్ల రూపాయలకు ఏపీ అయితే ఇంటెండ్ పెట్టిన ఏపీ చూసుకోవచ్చు. The following state government have offered to sell stocks by the way of auction for an aggregate amount to 29,400 crores ఫేస్ వాల్యూకి ఏపీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలనమాట. ఇందులో మొదటి 1,000 కోట్లను 9 సంవత్సరాలుగా, మిగతా 1,500 కోట్లను 11, 12, 13, 14 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్ బేస్‌లో పాల్గొనడం జరిగిందనమాట. ఈ అమౌంట్ మనకు జూన్ 3వ తేదీ సాయంత్రం వరకైతే అందవచ్చు. సో, మరి ఈ అమౌంట్‌తో కూడా మిగిలిన జీతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏవైనా పెండింగ్‌లో ఉంటే వాటిని జమ చేయడానికి, అలాగే కొన్ని ఏమైనా పెండింగ్ బిల్స్ జమ చేస్తారనేదైతే తెలియాల్సి ఉంది. సో, జూన్ 1వ తేదీ ఈరోజు జీతాలు అందకపోవడానికి ముఖ్య కారణం సండే అనైతే చెప్పవచ్చు. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌దారులు నెల నెలా ఎదుర్కొంటున్న జీతాలు, పెన్షన్‌ల చెల్లింపుల జాప్యంలో ఈ మే నెల కొంత
కదలికైతే కనిపించింది. సో, ఈ తాజా సమాచారం మేరకు మే నెలకు సంబంధించిన జీతాల బిల్లు ఈరోజు ఉదయం నుంచే మధ్యాహ్నం వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. అవన్నీ గూడా మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతం నుంచయితే బిల్లులన్నీ ప్రాసెసింగ్ వేగవంతంగా అయితే పుంజుకుందనమాట. అనూహ్యమైన వేగవంతంగా. ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్లులన్నీ కూడా ఆర్‌బీఐ ఆహ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ కుబేర్ వ్యవస్థకైతే విజయవంతంగా చేరుకోవడం జరిగింది. సో, ఆర్‌బీఐ కుబేర్‌లోకి ప్రవేశించిన తదుపరి ప్రక్రియ ఏంటంటే, సో, మనకు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్ అని బిల్లుల స్టేటస్ అనేది చూపిస్తుంది. మరి ఈ కుబేర్‌లోకి ప్రవేశించిన బిల్లులు ఇప్పుడు బ్యాచ్ నంబర్ కేటాయించబడతాయి. సో, బ్యాచ్ నంబర్ కేటాయింపు పూర్తయిన తర్వాత నిధులు నేరుగా విడుదలైన ఉద్యోగులు మరియు పెన్షన్‌దారులకు బ్యాంకు ఖాతాలకు జమ చేయబడతాయన్నమాట. సాధారణంగా ఈ ప్రక్రియ వేగంగానే జరుగుతుంది కాబట్టి రేపటిలోగా ఈ యొక్క జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే మెండుగా ఉంది. నెల నెల ఇదే ఆందోళన శాశ్వత పరిష్కారం ఎప్పుడు? మే నెలలో ఈ కుబేర్‌లోకి వెళ్ళటం, చెల్లింపులు రేపటిలోగా జమవుతాయని వార్త ఉద్యోగ వర్గాల్లో తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ, ప్రతి నెల ఇదే రకమైన ఉత్కంఠత, ఆందోళన నెలకొనడం గమనార్హము. మే నెల మొదటి తేదీనే జీతాలు మరియు పెన్షన్‌లు అందాల్సిన చోట నెల మధ్యలోకొచ్చినా సరే అంతకంటే ఆలస్యమయ్యే చెల్లింపులు జరుగుతాయో లేదన్న అనిశ్చితి వారిలో కృంగదీస్తుంది. సో, ఇది వారి ఆర్థిక ప్రణాళికకు తలకిందులు చేయడమే కాకుండా వారి రోజువారీ జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్నయితే చూపుతోంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్‌ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సో, నెల మొదటి వారంలో అందాల్సిన జీతాలు చెల్లింపులన్నీ కూడా కొన్నిసార్లు నెల మధ్యలోకొచ్చినా కూడా ఆహ్, సం అందేవి కాదనమాట. సో, కాబట్టి సంఘాలు కూడా పదే పదే ఆందోళన వ్యక్తం చేశాయన్నమాట. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, వాయిదాల చెల్లింపులు, జాప్యం వంటి సమస్యలతో తీవ్ర సతమతమయ్యారు. ఇది వారి మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం అయితే చూపించింది. సో, ముఖ్యంగా పదవి విరమణ చేసిన పెన్షన్‌దారులైతే వారు ఆధారపడి జీవించే వృద్ధులకు ఈ జాప్యం మరింత ఇబ్బందికరంగా మారేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లకు సమస్యలను శాశ్వత పరిష్కారం లభిస్తుందైతే ఆశిస్తున్నారు. సో, పెన్షన్‌ల చెల్లింపుల్లో సమయపాలన పాటించడం అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. సో, మే నెల బిల్లులన్నీ ఈక్యూబేర్‌కు వెళ్ళడము, చెల్లింపులు రేపు జమ అవుతాయనే వార్త కొంత సానుకూల పరిణామమైనప్పటికీ ఇది ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్‌లు అందేలాగైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనైతే ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ఆర్థిక ఆహ్, సంబంధించి జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో జాప్యానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కారణమని గత ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంది. నూతన ప్రభుత్వం కూడా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఉంటుంది. సో, అయితే ఉద్యోగులు, వేతనాలు, పెన్షన్‌లనేవి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా అయితే ఉండాలి. సరైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణతో ఈ సమస్యను అధిగమించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడం, అనవసరమైన వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్నయితే పొందవచ్చు. మే నెల జీతాలు, పెన్షన్‌లు రేపు జమ అవుతాయనే వార్త ఉద్యోగ పెన్షన్‌దారులకు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద పరీక్షా సమయం. భవిష్యత్తులో కూడా ఇలాగే సమయపాలన పాటిస్తే ఉద్యోగ పెన్షనర్లలో శాశ్వత విశ్వాసం అయితే పెరుగుతుంది. వాళ్ళలో నెలకొన్న అభద్రతా భావం తొలగిపోయి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుంది. సో, మొత్తానికి మే నెల జీతాలు, పెన్షన్‌లు త్వరలో జమ అనే వార్త సంతోషకరమైనప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యోగుల ఆందోళన పూర్తిగా తొలగిపోదు. ప్రభుత్వం ఈ దిశగా సానుకూల చర్యలు తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాము. సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. సో, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల కూడా మనకు బిల్లులనైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, రేపైతే ఖచ్చితంగా జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఈరోజు కంపల్సరీగా అవి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు నైట్ గాని, మిడ్ నైట్ గాని. సో, బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అనేది మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.